హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి పిండి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు 2 కప్పుల రాగి పిండి తీసుకోండి. అలాగే బెల్లం తురుము 1 కప్పు తీసుకోండి, సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలాచీలు 5 తీసుకోండి. అలాగే జీడిపప్పు 2 స్పూన్లు తీసుకోండి. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు పెద్ద కప్పు తీసుకోండి. అలాగే నెయ్యి కొద్దిగా తీసుకోండి, 2 స్పూన్లు. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత దాంట్లో మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని వేయించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇది మరి బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి వేగిన తర్వాత అదే నెయ్యిలో ఈ రాగి పిండిని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలా బాగుంటుంది. దీన్ని కనీసం లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే దీన్ని పిండిని వేయించుకోండి. ఇది మనకి ఇప్పుడు వేగిపోయింది. ఒక ప్లేట్లో సపరేట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో దీంట్లో మనం బెల్లం తురుము వేసి అందులో కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇది బెల్లం మనకి మొత్తం కరిగేంత వరకు కూడా ఈ కళాయిలో వేడి చేసుకోండి. ఇది మనకి ఈ రాగి పిండి లడ్డు చాలా హెల్త్కి మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒకవేళ మనకి ఇది బెల్లం కరగలేదు అంటే ఒక 2 పాలు చుక్కలు వేసుకొని కరిగించుకోవచ్చు బెల్లాన్ని దీంట్లోనే. ఇది మనకి బెల్లం కొద్దిగా కరగడానికి ఒక 2 స్పూన్లు పాలు వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. ఎందుకంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి కొద్దిగా మనకి ఈ గ్రేవీ లాగా ఉంటుంది. ఇప్పుడు అదే కొబ్బరి బెల్లం మిశ్రమంలో ఈ రాగి పిండిని కూడా వేసుకొని దీన్ని మనం ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది లడ్డు చుట్టుకోవడానికి కూడా మనకి ఈ మోతాదులు సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. మీకు కావలసినంత సైజులో ఈ లడ్డూలను చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పైన జీడిపప్పుతో కొద్దిగా గార్నిష్ చేసుకోండి. ఇలా అన్ని లడ్డూలను కూడా ఇదే సైజులో కానీ లేదా మీకు కావాల్సిన సైజులో తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఈ లడ్డూలను మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని లడ్డూలని రెడీ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మనకి ఎంతో రుచికరమైన ఈ రాగి పిండి లడ్డు రెడీ అయినట్టే. ఇది స్వీట్ ఐటెం, చక్కగా మనకి హెల్త్ కూడా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.